దారిలో ఒక లేక్ కనిపించిందని చెప్పి ఆపిన. ఈ స్టోర్ రన్ చేసే వాళ్ళు కూడా మనోళ్ళే. నాకు ఛాన్స్ దొరికితే వీకెండ్లో ఎటోడ్ వెళ్ళిపోతూనే ఉంటాను. నేను ఎటోడ్ వెళ్ళిపోతే ఏదో కొత్త విషయం తెలుస్తుంది, కొత్త ప్లేస్కి వెళ్తారు. నమస్తే, చాలా రోజులు అయింది నేను తెలుగులో వీడియో చేసి. ఇవాళ అట్లా ఒక చిన్న డే ట్రిప్ వెళ్ళేసి వద్దాం. ఆల్మోస్ట్ 10 gallons పట్టింది. ఈ కార్లో అయితే పెట్రోల్ తాగుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 8:30, మార్నింగ్ 8:30 అవుతుంది. ఈ డ్రైవ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 hours అనమాట, ఓవర్ 100 miles. ఇది నా కార్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది 2000 మోడల్. ఇది 20 ఏళ్ళ బండి. దీని మెయింటెనెన్స్ అంతా డిఫరెంట్ ఉంటుంది కొంచెం. ఇదేంటంటే క్యాజువల్ బ్లాగ్ అనమాట. పెద్ద హడావిడ ఏం లేదు దీనికి. నేను రాత్రి డిసైడ్ అయినా. సో అట్లా జస్ట్ కార్ కూడా నేను తీసి చాలా రోజులు అయింది. సో కనీసం అట్లా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది. ప్లస్ ఇంకోటి నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఈ దూరం వెళ్ళాలి, దూరం లొకేషన్స్ చూడాలి అనే థాట్లో నేను నా చుట్టుపక్కల మంచి మంచి లొకేషన్స్ ఉన్నా కూడా అవి అసలు పట్టించుకోవట్లే. సో పాయింట్ రియేస్ అని చెప్పేసి ఈ నేనుండే ఏరియా నుంచి ఆల్మోస్ట్ 2.5 hours ఉంటుంది. సో ఇవాళ అక్కడికే అనమాట. నేను అసలు ఎప్పుడు వెళ్ళలే అక్కడికి. ఆ రూట్లో వెళ్తూ ఉంటాం కానీ, ఆ రూట్ బైపాస్ చేసి వెళ్తూ ఉంటాం కానీ ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళింది లేదు. అక్కడ చిన్న చిన్న కూల్ స్పాట్స్ ఉన్నాయి కొంచెం చూసేవి. సో ఇప్పుడు అక్కడికి అనమాట. ఇప్పుడు మీరు చూసే ఏరియా అంతా హార్ట్ ఆఫ్ కాలిఫోర్నియా, సిలికాన్ వ్యాలీ అనమాట. శాన్ హోజే ఇంకా ఫ్రీమాంట్ ఆ ఏరియా క్యాప్లో ఇది. ఇక్కడే అన్ని టెక్ కంపెనీస్, మొత్తం ఫ్యాంగ్ కంపెనీస్ అన్నీ చుట్టుపక్కలే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అది ఫేస్బుక్ మెటా. ఈ కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళందరూ ఫేస్బుక్లో కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళందరూ అట్లా అక్కడ ఫోటో దిగడం, తీసి లింక్డ్ఇన్లో, ఫేస్బుక్లో పెట్టడం. ఈ కాలిఫోర్నియా స్టేట్లో ఉండే వాళ్ళకి ప్లస్ ఏంటంటే వెదర్ అనమాట. మనకి సమ్మర్లో అయితే మనకి హైదరాబాద్లో ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది, కానీ వేరే వింటర్ కానీ లేకపోతే చలికాలం ఆ టైంలో అయితే వెదర్ చాలా బాగుంటుంది. వేరే స్టేట్స్లలో వర్షాకాలం ఫ్లడ్స్ లేకపోతే స్నో కంప్లైంట్స్ అయ్యి మనం చాలా వింటాం, టెక్సస్ లేకపోతే వేరే స్టేట్స్లలో అట్లా. బట్ కాలిఫోర్నియాలో మాత్రం ఆ ప్రాబ్లం ఉండదు. వెదర్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలామంది అందుకే ఈ స్టేట్ ప్రిఫర్ చేస్తారు. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే స్టేట్ ట్యాక్స్ చాలా ఎక్కువ ఇక్కడ. అసలు ట్యాక్స్లు అయితే పలిగిపోతాయి. ఇవాళ ఏంటంటే మొత్తం కంట్రీ వైడ్ ట్రంప్కి అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి అన్నమాట. వాళ్ళందరూ ఇవాళే సెలెక్ట్ చేసుకున్నారు ఈ డేనే ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఇవాళ మరి రేపో నాకు తెలియదు, కానీ ఈ వీకెండ్లో ట్రంప్ బర్త్డే. సో దానికి కరెక్టింగ్ ఆ డేటే కావాలని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఈ ప్రొటెస్ట్కి. నో కింగ్స్ అని చెప్పేసి దానికి స్లోగన్ అది. దానివల్ల ఇవాళ రోడ్ క్లోజర్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో హోప్ఫుల్లీ నేను అందులో బ్లాక్ అవ్వకుండా వెళ్ళిపోతే బెటర్. లాస్ట్ మంత్ అంతా నేను హైదరాబాద్లోనే ఉండే. అక్కడ డ్రైవ్ చేసి ఇక్కడికి రాగానే కొంచెం ఎవరైనా అడ్డు వచ్చినా సరే నా చెయ్యి ఆటోమేటిక్గా హారంకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ కొన్ని రోజులుండి ఇండియా వెళ్ళినా అంతే. ఈ స్పేషియస్ రోడ్స్కి అలవాటు అయిపోయి అక్కడ ఇదే సడన్గా ఇదే స్పీడ్లో వెళ్తూ ఉంటాం.
నాకు అట్లా 2-3 సార్లు యాక్సిడెంట్స్ కూడా అయినాయి చాలాసార్లు. ఆల్మోస్ట్ ఓక్లాండ్ దగ్గరలో ఉన్నాం. ఓక్లాండ్ కొలీజియం అది. ఈ పాయింట్ రేస్కి నాకు మ్యాప్స్లో అయితే 2 రూట్స్ చూపిస్తుంది. ఒకటి వచ్చేసి త్రూ శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అండ్ ది అదర్ వన్ ఈస్ త్రూ ఓక్లాండ్ అనమాట. ఈ రోడ్ ట్రిప్స్ చేసేటప్పుడు ఇట్లాంటి ట్రక్స్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఏంటంటే కొన్ని లాంగ్ ట్రైన్స్ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట ట్రక్స్. నాకు అవి చూస్తూ ఉంటే చిన్నప్పుడు నన్ను నువ్వు పెద్దగా ఏమవుతారా అని అడిగితే ట్రక్ డ్రైవరు లేకపోతే బస్ డ్రైవర్ అవుతా అంటుండే నేను. ఎందుకంటే వాళ్ళని చూస్తే నాకు వాళ్ళు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కాదని ఒక ఫ్యాసినేషన్తో చూస్తుండే వాళ్ళని. అది ఫనీ. అది దూరంలో కనిపిస్తుంది చూడండి, శాన్ ఫ్రాన్సిస్కో. అది లెఫ్ట్లోనేమో శాన్ ఫ్రాన్సిస్కో, ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఓక్లాండ్. ఇట్లానే కొంచెం ముందుకు వెళ్తే బర్క్లీ అన్నమాట. ఆ లెఫ్ట్ ఆ బ్రిడ్జ్ ఎక్కితే శాన్ ఫ్రాన్సిస్కో బే బ్రిడ్జ్ అటువైపు. నేను వేరే రూట్ తీసుకుంటున్నా కాబట్టి రైట్ సైడ్. కిందేమో ట్రైన్ ట్రాక్ ఉంది, పైనేమో మొత్తం ఈ ఫ్లైఓవర్స్ చూడండి. ఇదంతా ఫ్లైఓవర్ ఇప్పుడే ఉన్నది, ఎంత పెద్దగా ఉందో. ఈ ముందు రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, సేమ్ నాలాంటి కారే. నాకు రేర్గా కనిపిస్తూ ఉంటాయి ఇవి. జీప్ లిబర్టీ అనమాట. అన్నీ కూడా జీప్ది ఇప్పుడంటే లేటెస్ట్ వచ్చినాయి కానీ పాతవి, కాకపోతే అది వైట్ కలర్. మీరు వీళ్ళు దాటంగానే నెక్స్ట్ బర్క్లీ వస్తుంది. జర్నీ వచ్చేసి ఇంకా 1 hour 4 minutes చూపిస్తుంది. ఇంకా ఇది దాటేసినామంటే, ఈ బర్క్లీ దాటేసినామంటే నాకు ఇంకా ప్రొటెస్ట్ ఏమంటారు ట్రాఫిక్ ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే సిటీ బయట పడిపోయినట్టే. నాకు ఛాన్స్ దొరికితే వీకెండ్లో ఎటోడ్ వెళ్ళిపోతూనే ఉంటాను నేను. ఎందుకంటే ఎట్లా మండే త్రూ ఫ్రైడే మనం కంప్యూటర్లు ఫోన్లలోనే ఉంటాం ఎక్కువ. ఇట్లా కనీసం వీకెండ్ అన్నా బయటకు వచ్చి దగ్గరలో ఏదైనా ఓషన్ ఉన్నా, ఏదైనా బీచ్ ఉన్నా, లేకపోతే ఏదో ఒకటి హైకింగ్ అని అట్లా నేచర్కి రిలేటెడ్ ఏదో ఒకటి చేస్తే కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఇంకా మనం వీకెండ్లో కూడా ఇంట్లో కూర్చొని ఆ యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటా ఉన్నా అంటే ఇంకా లైఫ్ అంతా అటే అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి రిచ్మండ్ బ్రిడ్జ్ ఏదో ఉందనుకుంటా ముందు. దీనికి ఫాస్ట్ ట్రాక్ ఏది? ఈ ఫాస్ట్ ట్రాక్ ఇది మనకి మన దగ్గర ఏదో ఉంది కదా, మన దగ్గర ఫాస్ట్ ట్యాగ్ అనుకుంటా అట్లా. ఇది వచ్చేసి రిచ్మండ్ బ్రిడ్జ్. ఇది నేను రిచ్మండ్ అనుకుంటా. చూడండి ఎంత నేరోగా ఉందో. ఆ రైట్ సైడ్లో లేన్ వచ్చేసి వాకింగ్ ఇంకా సైక్లింగ్కి. అక్కడ లెఫ్ట్లో ఏదో చిన్న ఐలాండ్ లాగా ఉంది చూడండి. బ్రిడ్జ్ ఇది చాలా పెద్దది. నేను 1-2 సార్లు వచ్చిన. దీనికి ఆపోజిట్లో, దీనికి అవతల సైడ్ ఒక కెసినో ఉంటుంది. ఆ కెసినోకి వెళ్ళట్టున్నా ఒకసారి. చాలా బాగుంది బ్రిడ్జ్ అయితే. రైట్ సైడ్లో సైక్లింగ్ చేయడానికి వీలుగా. ఈ ఏరియా వచ్చేసి మెరీన్ కౌంటీలో ఉంది. మనకి డిస్ట్రిక్ట్స్ లాగా ఇక్కడ కౌంటీస్ ఉంటాయి కదా, అట్లా సైక్లిస్ట్.
ఈ ఫ్రీవే పైనుంచి దిగిపోయాం ఇప్పుడు. ఇది ఈ రోడ్ పేరు వచ్చేసి లూకస్ వ్యాలీ రోడ్ అంట. క్లియర్గా ఇక్కడి నుంచి పాయింట్ రేస్ వరకు మొత్తం ఇట్లనే కొంచెం కంట్రీ రోడ్స్లా ఉంటాయి. నా ఫేవరెట్ పార్ట్ ఇది. ఎక్కువ ట్రాఫిక్ ఏం లేకుండా నీట్గా వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ కంట్రీ రోడ్స్లో డ్రైవ్ చేసినప్పుడు జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఇక మీకు రైట్ సైడ్లో మార్కర్స్ కనిపిస్తున్నాయి, ఇవన్నీ సైక్లిస్ట్కి లేకపోతే మోటార్ సైక్లిస్ట్ కూడా ఎక్కువ ఈ కంట్రీ రోడ్స్ సైడే ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. సో స్పీడ్ లిమిట్ చూసుకొని జాగ్రత్త డ్రైవ్ చేయాలి ఇక్కడ. నాకైతే ఇట్లాంటి రోడ్స్ చాలా ఇష్టం. క్వైట్గా ఉంటుంది, విండో కింద దింపుకొని నీట్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అదే హైవే పైన నాకు విండోస్ ఓపెన్ చేయాలంటే సౌండే వస్తుంది ఎక్కువ చాలా. ఇది చూడండి, ఏదో చిన్న టౌన్, ఇది చాలా సీనిక్గా ఉంది ఈ రోడ్ ట్రిప్ అయితే. ఇది హిస్టారిక్ టౌన్ అంట. చూడండి, మహా అంటే ఒక 10 ఇల్లులు ఉంటాయేమో. ఇల్లులు కూడా కాదు అవి, ఏదో చిన్న సైజ్ ర్యాంచ్ లానే ఉన్నాయి. నేను ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నాయి కానీ ఈ రోడ్ ఇది ఇంత సీనిక్గా ఉంటుందని తెలియదు. చిన్న చిన్న జింకలు కూడా ఉన్నాయి ఇక్కడ, జింకలు, గుర్రాలు. దారిలో ఒక లేక్ కనిపించిందని చెప్పి ఆపిన. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో ఇక్కడ. ఎవరో ఒక ఆయన ఫిషింగ్ కూడా చేస్తున్నాడు, చిన్న అంబ్రెల్లా తెచ్చుకొని. ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. చాలామంది ఫిషింగ్ చేస్తున్నారు ఆ కింద. జస్ట్ ఊరికే లొకేషన్ బాగుందని చెప్పి ఆపిన. చుట్టూ మౌంటైన్స్, ఇక్కడేమో చిన్న లేక్ లాగా ఉంది. ఇక ఇంకొక కార్ వచ్చింది, ఫిషింగ్ వెనకాల మొత్తం ఫిషింగ్ ఎక్విప్మెంట్ పెట్టుకొని మంచిగా వీకెండ్స్లో ఇట్లా చిల్ అవుతారనమాట. బియర్లు లేకపోతే డ్రింక్స్ ఏమైనా తీసుకొచ్చి, కూలర్స్ ఉంటాయి కదా వెనకాల, కూలర్ చూడండి, అట్లా కూలర్స్ తీసుకొచ్చి చిల్ అవుతూ ఉంటారు. ఓకే, అక్కడ చాలా క్యాటిల్ కూడా ఉన్నాయి కదా, అన్ని ఆవులు. వెనకాలేమో గుర్రాలు కూడా చూసాను నేను. ఇట్లా కంట్రీ సాంగ్ ప్లేలిస్ట్ పెట్టుకొని ఇట్లా మౌంటైన్స్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ సోలోగా అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ట్రై చేయకపోతే ఎటో అటు వీకెండ్లో ఇంట్లో కూర్చునే బదులు ఎటో అటు వెళ్ళిపోతే ఏదో కొత్త విషయం తెలుస్తుంది, కొత్త ప్లేస్కి వెళ్తారు. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ, కలర్ఫుల్గా ఉంది. మళ్ళీ పెద్ద పెద్ద సిటీస్, ఇప్పుడు మొన్న జపాన్ లేకపోతే దానికంటే ముందు ముంబై, ఇట్లా ఈ పెద్ద పెద్ద సిటీస్ ఎక్స్ప్లోర్ చేయడం ఎంత ఇష్టమో ఇట్లాంటి చిన్న చిన్న కంట్రీ టౌన్స్ కూడా అంతే ఇష్టం అనమాట. అదొక నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది ఆ టౌన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ, ఆ ఓల్డ్ టైమర్స్ గురించి తెలుసుకోవడం. మీరు నాది యోసెమిటీ నేషనల్ పార్క్ క్యాంపింగ్ వెళ్ళిన నేను, ఆ వీడియో చూడకపోతే చూడండి. నాకు అది వన్ ఆఫ్ ద ఫేవరెట్ వీడియోస్ అనమాట. నేను ఎడిటింగ్ చేసిన ఆ వీడియో చాలా ఇష్టం ఇప్పటికి కూడా. అది అందులో చిన్న చిన్న కాలిఫోర్నియాలో ఉండే కంట్రీ టౌన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిన నేను యోసెమిటీకి. సైక్లిస్ట్ అయితే చాలామంది ఉన్నారు, సైకిల్ తొక్కుతున్నారు, చాలా డేంజర్ ఇక్కడ.
ముందుకు కావాలి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ మనకి పాస్ అయ్యే, ఇప్పుడు ఇవి సైక్లిస్ట్ని పాస్ అయ్యే స్పాట్ వచ్చే వరకు వాళ్ళ వెనకాల జాగ్రత్త వెళ్ళాలన్నమాట. ఇట్లా వాడు వెనకాల వెళ్తా అంటే వాడు నర్వస్ అవుతాడు, నాకు నర్వస్. క్లోజ్గా ఫాలో అయినా కూడా వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటుంది వెనకాల ఏమవుతుందా అని. ఈ రోడ్ అయితే టర్నింగ్ చాలా ఉన్నాయి. వచ్చేసి పాయింట్ రేస్ టౌన్ అనుకుంటా. ఇది ఇక్కడ లెఫ్ట్లో చూడండి. చూడండి వీళ్ళంతా కూడా యాంటీ ట్రంప్. సిటీలో మాత్రమే ప్రొటెస్ట్ చేస్తున్నారు అనుకున్నా, ఇట్లాంటి చిన్న చిన్న టౌన్స్లో కూడా చేస్తున్నారు. ఆబ్వియస్గా ఈ ప్రొటెస్ట్ అన్నీ పీస్ఫుల్ ప్రొటెస్టే. వైలెన్స్లోకి దిగితే మొత్తం పెంట అవుతుంది. సో నాకు ఇక్కడ ఒక ఫార్మర్స్ మార్కెట్ కనిపించింది. సో ఇక్కడ ఎక్కడన్నా పార్కింగ్ ట్రై చేసి చూద్దాం ఫార్మర్స్ మార్కెట్ ఎట్లుంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇదంతా కూడా కంట్రీ ఏరియా కదా, ఇక్కడ ఉండే వాళ్ళ దగ్గర ఉండే ఫ్రూట్స్ కానీ అవి వేరే ఉంటాయి. ఏమన్నా ఫ్రూట్స్ కొనుక్కోవచ్చేమో చూద్దాం. ఇది వచ్చేసి పాయింట్ రేస్ టౌన్. ఇది నేను వెళ్ళే దారిలో ఉందని చెప్పి ఆగిన. ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ కూడా ఉంది, చూద్దాం అట్లా. అండ్ ఇక్కడ ప్రొటెస్ట్ కూడా జరుగుతుంది, యాంటీ ట్రంప్ ప్రొటెస్ట్. చాలామంది ఉన్నారు ఇక్కడికి, చాలామంది ఉన్నారు. ఇక ఈ ప్రొటెస్ట్ ఈ కాలిఫోర్నియాలో కాదు, మొత్తం నేషన్ వైడ్ అన్నమాట ఇవాళ. ఇక్కడి ఫోటో చూడండి. ఈ ఒక్క చిన్న టౌన్లోనే ఇంతమంది చేస్తున్నారంటే చూడండి. ఇక కంట్రీ వైడ్ మొత్తం ట్రంప్కి అగెయిన్స్టే అనమాట. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ మొత్తం రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తున్నాడు, ఈ అందరినీ డిపోర్ట్ చేస్తున్నారు అది అని చెప్పేసి. ఈ నో కింగ్స్ అనే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ వచ్చేసి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అవి ఫాలో అవ్వకుండా దానికి ఇష్టం వచ్చినట్టు కొంచెం మోనార్క్ లాగా చేస్తున్నా అని చెప్పేసి దాని అర్థం అనమాట. అందుకే ఎక్కడ సైన్ చూసినా సరే ఇంపీచ్ ట్రంప్ అండ్ నో కింగ్స్ అని చెప్పేసి రాసుంటున్నాయి కదా, దానికి అర్థం అదే. ఆర్గానిక్ స్టఫ్ అంతా అమ్ముతారనమాట ఇట్లాంటి ఫార్మర్స్ మార్కెట్లో.
Last time I saw you, I was out of my mind. Straight out of love, running behind, mystified. All the love that's still hidden inside. I'm easily distracted from that door that seems fade. This invisible city, apricots. Hi, can I get a pound of mandarins, please? I'm sorry, that's not. Okay. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫార్మ్స్లోనే పండించినవన్నీ ఇట్లా వీకెండ్స్లో ఫార్మర్స్ మార్కెట్ లాగా పెట్టి ఇక్కడ అమ్ముతారనమాట. నేనైతే ఇగో మ్యాండరిన్స్ తీసుకున్నా, ఆరెంజెస్ లాంటివి. అంతే, ఒక క్విక్ స్టాప్ అనమాట ఇది కూడా. టేస్ట్ చేసి చూద్దాం ఇవి అసలు ఎట్లా ఉంటాయో. ఈ మ్యాండరిన్స్, ఆరెంజెస్, నాకు ఆరెంజెస్ కంటే ఈ మ్యాండరిన్సే ఎక్కువ ఇష్టం. ఇవి పీల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బట్ నేను ఎక్కువ ఇట్లాంటి టౌన్స్ నుంచి డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు నేను ట్రంప్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఇట్లా మేక్ అమెరికా గ్రేట్ అని, అట్లా చాలా వరకు వాళ్ళ ఫెన్స్ల మీద పెట్టేసి ఉంటాయి. అట్లా అనుకుంటూ ఉంటుండే ఈ ఏరియాలలో, ఇట్లాంటి టౌన్స్లలో ఎక్కువ ట్రంప్ సపోర్టర్స్ ఉంటారని చెప్పేసి. బట్ ఇప్పుడు ఇది కూడా అట్లాంటి టౌనే కొంచెం. బట్ చూడండి ఎంతమంది యాంటీ ట్రంప్ డెమోక్రటిక్స్ ఉన్నారు. పాలిటిక్స్ అసలు కాన్ఫ్లిక్ట్ టాపిక్ అది ఎక్కువ. ఎవరితో అసలు మాట్లాడే పాలిటిక్స్ ఏమన్నా తెలుసుకున్నా అంటే అది మేజర్ పాయింట్. అది వాళ్ళ ఒపీనియన్స్ మన మీద రుద్దేలాగా ఉన్నాయంటే అసలు మాట్లాడద్దు. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా స్వీట్ ఉంది ఇది. అయిపోయింది అంతే. చిన్న టౌన్ ఇది, ఒక 20 ఫ్యామిలీస్ ఉంటాయేమో అనిపిస్తుంది. అంతే మంది, చాలామంది ఉన్నారు కానీ ఇల్లులు అయితే ఏం కనిపించలేదు నాకు ఎక్కువ. ఒక దగ్గరేగా చాలా ఏమంటారు ఎక్స్ రోడ్స్ ఉంటాయి కదా, అన్ని ఎక్స్ రోడ్స్ దగ్గర ఉన్నారు చాలామంది. కార్లు అన్నీ పార్క్ చేసుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారు. వచ్చేసిన నేను పాయింట్ రియస్ అనే లొకేషన్లోకి. ఈ పాయింట్ రియస్లో 3-4 లొకేషన్స్ ఉన్నాయి చూసేవి. ఇది వచ్చేసి షిప్ రెక్స్ లొకేషన్ అనమాట. పాయింట్ రియస్ షిప్ రెక్స్ అని ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో. ఇది పాయింట్ రియస్లోనే ఇన్వర్నెస్ అనే చిన్న లొకేషన్ అనమాట. అక్కడ కనిపిస్తుంది చూడండి షిప్ రెక్. దీనికి స్టోరీ ఉంది, ఇవాళ తెలుసుకుందాం. జంప్ చేయాలి ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి. ఈ లొకేషన్ చూడండి, ఏదో ఫిల్మ్ సెట్ లాగా ఉంది ఇది. సో ఇదన్నమాట ఈ షిప్. ఇది గోస్ట్ షిప్ అని పిలుస్తారంట లోకల్స్. ఆల్మోస్ట్ కొన్ని డెకేడ్స్ నుంచి ఇక్కడే ఉందంట. చూడండి ఎంత రస్ట్ పట్టేసింది మొత్తం. ఇది కొన్ని డెకేడ్స్ అంటే 1960s 1940s ఆ టైంలో. అది లోపల చూడండి ఎట్లా ఉందో మొత్తం. అబాండన్ షిప్. ఇది ఫిషింగ్ బోట్ అంట. ఇది అప్పుడు 1940s ఫిషింగ్ బోట్ అంట.
దీనిది ఎడ్జ్ ఇక్కడ ఉంది. ఎంత ఐరన్ అయింది. ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇది ఇక్కడ పెట్టి దీని బ్యాక్గ్రౌండ్లో ఇట్లా చూస్తుంటే చాలా బాగుంది. సినిమాటిక్ సీన్ లాగా ఉంది. Okay, jump back. Jeez. Okay. లంచ్ టైం అయింది. ఇప్పుడు ఏదన్నా దగ్గరలో ఏమన్నా లంచ్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. నాన్ స్టాప్ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటున్నారు. ట్రాఫిక్ అయితే బాగానే ఉంది ఈ పర్టికులర్ పాయింట్కి. లంచ్ ఇప్పుడు ఇక్కడ దొరకకపోవచ్చు. దగ్గరలో ఒక 14 minutes దూరంలో నెక్స్ట్ స్పాట్ ఉంది. దాని పేరు వచ్చేసి సైప్రస్ టనల్ వ్యూ అంట. ఆల్రెడీ కనిపిస్తుంది కదా, వచ్చేసాం మనం సైప్రస్ ట్రీ టనల్. అక్కడ కనిపించే ఆ ట్రీస్ అన్నీ 90 ఏళ్ళ కింద ఆల్మోస్ట్ 1930లోనో ఎప్పుడో ప్లాన్ చేశారంట. దిగి చూద్దాం. ఇదే సైప్రస్ ట్రీ టనల్. ఇన్స్టాగ్రామ్కి ఫొటోస్కి ఇది మంచి ఫేమస్ స్పాట్ అయిపోయింది. Take a stroll among the trees. ఆ టైంలో ప్లాన్ చేసిన ట్రీస్ అంటే ఇవన్నీ 90 years అవుతుంది. చూడండి ఎట్లా ఉన్నాయో. చాలామంది ఇక ఇన్స్టాగ్రామ్ ఫొటోస్కి లేకపోతే ఫోటోగ్రఫీస్కి ఎడిటింగ్లో చేసిన తర్వాత ఈ ప్లేస్ అంతా కొంచెం డిఫరెంట్గా మంచిగా అనిపిస్తుంది. బట్ రియాలిటీలో ఇక ఇట్లా వాళ్ళ పబ్లిక్ ఎక్కువేం లేరు, రీజనబుల్గానే ఉన్నారు. ఇంకే కొంచెం క్వైట్గా ఉంది. ప్లస్ బర్డ్ సౌండ్స్ తోటి చాలా ప్లెజెంట్గా ఉంది. మార్నింగ్ టైంలో ఫాగ్ ఉంటుందంట. అండ్ అట్లనే ఈవినింగ్ టైంలో గోల్డెన్ అవర్ ఉంటుంది కదా, సన్సెట్ టైం. ఆ టైంలో వస్తే చాలా పబ్లిక్ ఉంటారంట. సో ఇప్పుడే బెటర్. ఇక్కడ నుంచి డ్రోన్ షాట్ చూడండి. పైనుంచి అంత కాసేం అనిపించదు కానీ బట్ చూడండి. జనరల్గా ఇట్లాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడు మన ఇండియన్స్ చాలామంది కనిపిస్తూ ఉంటారు. బట్ వాళ్ళైతే అసలు లేరు ఎక్కువ. స్పాట్ అయితే అది వర్త్ విజిటింగ్. అది మంచి కూల్, జస్ట్ అట్లా వాక్ చేసుకుంటూ చిల్ అవ్వచ్చు. మంచి నేచర్ లాగా. ఇప్పుడు మీకు చుట్టుపక్కల చూసుకుంటే ఇందాక నేను తీసిన డ్రోన్ షాట్స్లో కూడా మొత్తం పొలాల్లాగానే ఉంది. ఇప్పుడు టైం 12:30 అవుతుంది.
ఇక్కడ ఇందాక నేను చూసిన ఇన్వర్నెస్ అనే లొకేషన్లోనే ఒక స్టోర్ ఉన్నట్టుంది, అంతే, ఒక ఫుడ్ మార్కెట్ ఉన్నట్టుంది. సో అక్కడికి వెళ్తున్నాయి ఇప్పుడు. ఇగో ఇన్వర్నెస్ స్టోర్, ఇక్కడ ఒక స్టోర్ ఉంది, ఆయిస్టర్ బార్ అంట, అండ్ ఒక పోస్ట్ ఆఫీస్, ఒక లైబ్రరీ, ఇంతే ఉన్నాయి ఇక్కడ. సీదా దగ్గర లంచ్ ఏం దొరుకుతావు. ఇది బేసిక్గా గ్రోసరీ స్టోర్, ఇంకా కూల్ డ్రింక్స్ అవి దొరుకుతున్నాయి. ఇక్కడ క్యాంపింగ్కి సంబంధించి స్టఫ్ అయితే చాలా ఉంది, బట్ రెడీమేడ్గా అయితే అది ఏం లేవు. ఒక ఎలక్ట్రోలైట్ డ్రింక్ అయితే తీసుకుందాం. బయట ఎండ ఏమి ఎక్కువ లేదు కానీ హైడ్రేట్ అయితే మంచిదే కదా. బియర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది చూడండి, అసలు ఇవి ఇంతకుముందు మనం సీడీలు డివిడీలు వాడుతున్నాయి, అసలు ఎక్కడ కనిపించట్లే. చూడండి ఇప్పుడు ఇక్కడ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఓల్డ్ స్టైల్ మెథడే ప్రిఫర్ చేస్తారు. ఇప్పటికి కూడా సీడీలు క్యాసెట్లు రెంట్కి తీసుకొచ్చి మూవీస్ చూస్తారు అనమాట. సూపర్. అది ఒక స్నిక్కర్స్, ఎలక్ట్రోలైట్. మంచి లంచ్ దొరకకపోయినా ఈవినింగ్ ఏదైనా మంచి డిన్నర్ చేయొచ్చులే. ఇక్కడ ఈ స్టోర్ రన్ చేసే వాళ్ళు కూడా మన వాళ్ళే. ఎక్కడికి వెళ్ళినా వన్ ఆర్ ది అదర్ వే మన వాళ్ళు అయితే కనిపిస్తూనే ఉంటారు. నాకు ఇంకా గుర్తుంది, నేను ఒక 3-4 years బ్యాక్ అనుకుంటా, నేను అప్పుడే యూఎస్కి వచ్చిన. ఫీనిక్స్లో ఎక్కడికో ఆరిజోనా స్టేట్లో రోడ్ ట్రిప్ వెళ్ళిన అనమాట. అక్కడేమో ఎవరు ఉండరు కదా, కొంచెం మొత్తం డెజర్ట్ లాగా ఏరియా ఉంది కదా అని చెప్పేసి ఒక హోటల్ బుక్ చేసుకున్నాం. ఆ హోటల్ మేనేజ్మెంట్ కూడా మన వాళ్ళు, నాకు అప్పుడు అర్థమైంది. చాలామంది గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళందరూ, లేకపోతే గుజరాతీస్ అంతా ఆ హోటల్ మెయింటెనెన్స్ ఎక్కువ. వాళ్ళు ఏం మరి ఇట్లా మీరు ఎక్కువ యూఎస్లో ఎక్కడికి వెళ్ళినా సరే మెయింటెనెన్స్ గుజరాతీ వాళ్ళదే ఉంటాయి హోటల్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్ పేరు సౌత్ బీచ్ ఓవర్లుక్ అంట. ఇది చూడండి, ఇంత కార్నర్లో ఉంటుంది అనమాట. ఇక్కడే లైట్ హౌస్ కూడా ఉంటుంది. సో సౌత్ బీచ్ ఓవర్లుక్ ఇక్కడ, ఇది సౌత్ బీచ్ ఓవర్లుక్ నుంచి తర్వాత ఈ లైట్ హౌస్ ఏరియాకి. సో లెట్స్ గో. అసలు ఈ రోడ్లో చూడండి, ఈ రోడ్డు మలుపులు తిరుగుకుంటూ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, మీరు ఆ డ్రోన్ షాట్లో చూడండి. అసలు పక్కనే ఓషన్ ఉంది, ఇటు పక్కనేమో ఇదంతా ప్లెయిన్ ల్యాండ్. ఇంకొక 5 minutesలో ఈ సౌత్ బీచ్ దగ్గరికి వెళ్తాం మనం. ఇప్పుడు కాలిఫోర్నియా అనగానే మనం మేజర్ స్పాట్స్ అవి ఇవి కాకుండా కొంచెం ఇట్లాంటి లొకేషన్స్కి వస్తే అసలు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది. చూడండి కింద బీచ్ కనిపిస్తుంది. ఈ రోడ్డు కూడా నాకు తెలిసి ర్యాంచ్లో నుంచే ఉన్నట్టుంది.
ఎందుకంటే ప్రతి దగ్గర గేట్లు ఉన్నాయి, ఈ రోడ్డు మీద ఉన్నాయి గేట్లు. పార్కింగ్ అంతా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. పాయింట్ రేస్ లైట్ హౌస్ 10 o'clock నుంచి 4 o'clock వరకు అంటే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఇది సౌత్ బీచ్ ఓవర్లుక్ అనమాట. గాలి అయితే ఒక రేంజ్లో వస్తుంది. నేను నా ఊరి కార్లోనే వదిలేసిన, పైకి వచ్చినాక ఈ గాలికి ఇచ్చాలి బాగా. ఇక్కడ కింద ఉంది లైట్ హౌస్, అక్కడికి వెళ్ళేసి చూస్తున్నాం. ఈ మెట్లు చూడడానికి ఈజీగానే అనిపిస్తున్నాయి కానీ పైకి వచ్చేటప్పుడు మాత్రం లెగ్ డే ఫీల్ వస్తుందేమో. ఇక్కడ ఈ రైట్ సైడ్లో రాక్ వల్ల విండ్ ఎక్కువ లేదు. ఇక్కడ నుంచి చూడండి, ఆ టైంలో ఆ లైట్ హౌస్లో కీపర్స్ ఉండేవాళ్ళంట. వాళ్ళ లైఫ్ కూడా చాలామంది ఏదో గ్లోరిఫైగా ఉంటుంది అనుకుంటారు కానీ వాళ్ళ లైఫ్ ఈ హార్ష్ వెదర్ కండిషన్స్కి డిప్రెసింగ్గా ఉండేదంట చాలా. ఇప్పుడు లైట్ హౌస్ దగ్గరికి. సో ఇది వచ్చేసి ఓవర్ 100 years ఓల్డ్ అంట. చూడండి ఇప్పటికి కూడా ఎంత స్ట్రాంగ్గా అట్లనే నిలబడి ఉంది. ఇక్కడ నిలబడి చూస్తుంటే ఆనెస్ట్గా ఏదో ఎడ్జ్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇది లైట్ హౌస్లోని మెషినరీ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో. ఇది అంత మాన్యువల్గానే అనమాట. ఓల్డ్ గేర్స్, అప్పట్లో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు కదా, ఇదంతా ఒక క్లాక్ మెకానిజం మీద నడిచేది అనమాట. అప్పట్లో తుఫాను లేకపోతే మంచు ఎక్కువ ఉన్న టైంలో ఈ సముద్రం మీద షిప్స్ ఉంటాయి కదా, వాటికి దారి చూపించేది అనమాట ఈ లైట్ హౌస్. చూడండి జింక. ఎక్కడి నుంచి వచ్చింది అసలు. అది ఓవరాల్గా పాయింట్ రైజ్ లైట్ హౌస్. అది మీరు కనుక ఇక్కడికి ఎవరైనా ఎప్పుడైనా వస్తే కంపల్సరీ కింద దాకా వెళ్ళండి, ఎనర్జీ ఇంకా ఓపిక ఉంటే. అది ఎట్లా ఉందంటే ఒక పక్కనేమో చెమటలు పడుతూ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకి గాలి వస్తుంది, అది మనల్ని తోసేస్తుందా అన్నట్టే వస్తుంది గాలి. అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నేను 2017లో సౌత్ అమెరికాలోని పటగోనియా వెళ్ళుండే 5 days బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్. అది అప్పుడు కూడా అంతే, హైకింగ్ చేస్తూ ఉంటే చెమటలు పడుతూ ఉంటాయి, ఇంకొక సైడ్ ఏమో ఆ విండ్ వచ్చి మనల్ని కొడుతూ ఉంటే కింద పడిపోతామో అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా. కంపల్సరీ కింద దాకా వెళ్ళండి, ఆ లైట్ హౌస్ దాకా. సో చూడాలనుకున్న ప్లేసెస్ అయితే చూసేసిన ఇవాళ నేను అన్నీ. లంచ్ అయితే చేయలేదు, ఆకలి అవుతుంది నాకు ఇప్పుడు. ఎవ్రీ వీకెండ్ నేను ఇండియన్ ఫుడ్ తింటా, సాటర్డే అండ్ సండే. కానీ ఇప్పుడు దగ్గరలో ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుందేమో డౌటే, బట్ ట్రై చేయాలి. సో ఓవరాల్ ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ.